ఏమ్మా, ఇదేమైనా బాగుందా? చెప్పు. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నన్ను పోనివ్వలేదుగా, పోయే ప్రాణాన్ని ఆపేశారుగా. ఇప్పుడు ఏమైందని? పెళ్లి కాలేదే అన్న దిగులుతో పోవాలనుకున్నావా? లేక వాణ్ణి పెళ్లి చేసుకోలేనే అన్న బాధతో పోవాలనుకున్నావా? మనస్సుకి గొప్ప ధైర్యాన్నిచ్చే గాయత్రి మంత్రాన్నే పేరుగా పెట్టానే నువ్విలా. తాతయ్య, ఆ 2 కారణాల కోసం ఆవేశపడి చావాలనుకోలేదు. నా మీద నమ్మకాన్ని, ప్రేమని పెంచుకున్న నాన్నను, మిమ్మల్ని నా కోసం వాళ్ళ దగ్గర తల వంచుకునేలా చేశానని ఓ దుఃఖం. దేని మీద ఆశపడకుండా మనసు అదుపులో ఉంచుకొని దృఢంగా ఉండవలసిన నేను ఓ సగటు ఆడపిల్లలా అనవసరంగా అతని మీద ఆశపడి అవమానించబడ్డాననే సిగ్గు. అందుకే ఆ పని చేశాను. చేసినప్పుడు తెలియలేదు తొందరలో పిచ్చి పని చేయడం తప్పు అని. విషం తాగేసిన తర్వాత అనుకున్నాను, జీవించి తలవంపులు తెచ్చాను, ఇలా ప్రాణం తీసుకొని కుటుంబం పరువు తీస్తున్నానే అని. నేను నిన్ను పోనివ్వలేదుగా, కాపాడుకున్నానే. నాతో చెప్పకుండా నాకంటే ముందు నువ్వెలా వెళ్తావు? వెళ్ళనిస్తానా? తాతయ్య, ఎందుకలా మాట్లాడతారు? నువ్వెందుకమ్మా అలా చేసావు? నా మీద నమ్మకం లేదా? తాతయ్య, నీకు మొండితనం ఎక్కువ అంటావుగా. ఇప్పుడు చెబుతున్నాను విను. నీకోసం నేనేమైనా చేస్తాను. నీకోసం నా ప్రాణమైనా వదులుకుంటాను. గాయత్రి, వయస్సు అయ్యే కొద్దీ శక్తిహీనుడవుతున్నాను. నీ మీద నాకున్న అమితమైన ప్రేమే తల్లి నా దురహంకారాన్ని, ద్వేషాన్ని పోగొట్టింది. గౌరి నన్ను ఎంతో ప్రేమగా చూసేది. చూశావా? మనకన్నా ఎవడో ముఖ్యం అనుకుని వెళ్ళిపోయిందే అన్న దుఃఖం దాన్ని శత్రువుని చేసింది. అందువల్ల జీవితంలో నేను ఎన్నో కోల్పోవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో నిన్ను నేను దూరం చేసుకోలేను. నేనిప్పుడు మునపటి రుద్రమూర్తిని కాను. నన్ను నేను వంచుకున్నాను. అదెవరికీ తెలియనివ్వకుండా సిగ్గుపడి నటిస్తున్నాను. నీ ఇష్ట ప్రకారమే నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకో. అందుకు ఎన్ని పాటలు పడైనా సరే ఏర్పాటు చేస్తాను. వద్దు తాతయ్య, నేను అసలు పెళ్లి చేసుకోను. ఇప్పట్లాగే ఎప్పుడు మీతోనే ఉంటాను. నే పోయాక ఇప్పుడే మీ అక్కయ్యలు భూమి మీద నిలవడం లేదు. నిన్ను ఇలా వదిలేసిపోతే నా ఆత్మ శాంతిస్తుందా? వద్దు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళింటికి వెళ్ళిన నాన్నని, మిమ్మల్ని అతనంతా అవమానించిన తర్వాత సుందర్తో గొడవపడి కావాలనే చేశాను, పగ తీర్చుకోవడానికే వచ్చానని చెప్పాక తనే నా మీద ఆశపడింది, నాకు తనంటే ఇష్టం లేదని అంత నిర్దాక్షిణ్యంగా చెప్పాక నేనింకా ఎందుకు అతన్ని కోరుకోవాలి? ఇప్పుడు ఇలా మాట్లాడిన వాడికి జీవితాంతం ప్రతీకారం మనసులో ఉంటూనే ఉంటుంది. అతన్ని పెళ్ళాడి. లేదమ్మా, ఒక విధంగా చూస్తే వాడి తప్పు లేదు. అది మోసం కాదు, పోరాటం. వాళ్ళ అమ్మని మేము అంతగా అవమానించాం. వాడెవరు? నా మనవడేగా. ఈ రుద్రమూర్తి రక్తం వాడి ఒంట్లోనూ ఉంది. అందుకే కోపం, ఆవేశం అన్నీ కలిసి ఆ విధంగా చేయించాయి. తాతయ్య, నా కోసం మీ ఆత్మాభిమానాన్ని వదులుకుంటారా? నీకు ఏర్పడే అవమానం ముందు నా ఆత్మాభిమానం గొప్పది కాదు. ఏం మాట్లాడకు. నువ్వు వెళ్ళి వాళ్ళతోనే జీవించాలి. అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నా కోసం నువ్వు అంగీకరించాలి. గాయత్రి అంటేనే పవిత్రం, పునీతం. దానికి కష్టాన్ని పోగొట్టే శక్తి ఉంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అయిన వాళ్ళని కలుపుతుంది. ఆ పేరుకు తగినట్టు నడుచుకో. ఆలోచించు. నేను చెప్పినట్టు వింటే నీకే మంచిది. మీకు నేనంటే అంత ఇష్టమా? ఇష్టం కాదే, మమకారం. ఇది సరే అను. సరే అనమ్మా. అను తల్లి, అను. బేష్, ఈరోజు చాలా బాగుంది. మగ పెళ్లి వారితో మాట్లాడటం పూర్తవగానే పెళ్లి పనులని ఎవరికి వాళ్ళని చకచకా చేసేయాలి. సులోచన, మీ చిన్నమామగారు అన్నిటికీ ఒప్పుకొని ముహూర్తం పెట్టించమని లెటర్ రాశారు. నగా నట్ర లాంఛనాల గురించి మాట్లాడటానికి ఒకసారి ఆయన వస్తే బాగుంటుందేమో. నాన్న,
వాళ్ళు ఇంతకు ముందే గాయత్రిని చూశారు. 50 కాసులు బంగారం పెడతామన్నాం. మీరు అబ్బాయి ఫోటో చూశారు. నేను వాడి సంపాదన గురించి కనుక్కున్నాను. అంతా ఓకే. వెంటనే ముహూర్తం పెట్టించి కళ్యాణ మండపం బుక్ చేయించండి. ఇప్పుడు సంబంధాలు దొరికినా మండపాలు దొరకడం లేదు. నువ్వు చెప్పేది నిజమేనే. అందుకే శ్రీనివాస కళ్యాణ మండపం మేనేజర్తో నేను ఆల్రెడీ చెప్పే ఉంచాను. డేట్ కన్ఫర్మ్ కాగానే మండపానికి అడ్వాన్స్ ఇచ్చామనుకో సరిపోతుంది. ఏమండి, అది చాలా పెద్దదేమో. అయితే ఏమిటే? ఇలా అంటున్నానని కోపడకండి. ఎలాగైనా ఈ పెళ్లి జరిగితే చాలు. అంతా పూర్తయ్యే వరకు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ పెళ్లికి దగ్గర వాళ్ళను మాత్రం పిలిస్తే చాలని నాకు అనిపిస్తోంది. సోమనాథ, పరమేశ్వరి చెప్పేది సరిగ్గానే ఉందనిపిస్తోంది. ఎక్కువ మందిని పిలవద్దు. ఎలాగూ పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళకి గొప్పగా ఊరసంతర్పణలు చేశాం. గాయత్రి వివాహాన్ని క్లుప్తంగా జరిపించేద్దాం. కావాలంటే సుందర వివాహాన్ని బ్రహ్మాండంగా చేద్దాం. సరేనన్న, మన తరఫున ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుచుకోవచ్చు. కానీ మగపెళ్లి వాళ్ళతో అలా చెప్పలేం కదా. వాళ్ళకున్నది ఒకే ఒక్క కొడుకు. వాళ్ళు బంధువులందరినీ పిలుచుకుంటారు కదా. అందుచేత కళ్యాణ మండపం పెద్దదే తీసుకుందాం. ఒక విధంగా అది నిజమే. సరే, మనం అనుకున్నట్టు క్లుప్తంగా చేయలేములే. కానివ్వు. తాతయ్య తెలివైనవారే. ఏమిటే? అవును తాతయ్య, సుందర వివాహాన్ని బ్రహ్మాండంగా చేద్దామన్నారు. ఎందుకు? అది ఆడపెళ్లి వారి ఖర్చనేగా ఆ మాట అన్నారు. చచ్చా, నోరు ముయ్యవే. సులోచన, నీకు లెటర్ వచ్చింది. ఢిల్లీ నుంచా? చూడు. ఏమిటి సులోచన, ఏమిటి విషయం? మీరంతా కలిసి నా నెత్తిన నిప్పులు పోశారు. ఇది మీకే న్యాయంగా ఉందా? ఏమిటి నువ్వనేది? మా చిన్నమావ గారు ఇష్టం వచ్చినట్టు తిడుతూ రాశారు. నా పరువు పోయింది. ఆయన మామూలుగానే ప్రతిదీ బోతద్దంతో చూశారాకో. ఆయన మా ఇంటికి ఉత్తరం రాసుంటాడు. వాళ్ళకి విషయం తెలుసుంటుంది. అక్కడ నలుగురు నా గురించి నానా మాటలు అనుంటారు. ముందు విషయం ఏమిటో చెప్పక్క. ఇంకా చెప్పడానికే ఉంది. గాయత్రికి అభాషణ చేయించామట. ఊరంతా చెప్పుకుంటున్నారట. వెంటనే పెళ్లి ఆపు చేయించమని రాశారు. అభాషణ? ఛీ, నోరు మీవే. ఏమంటున్నావో తెలుస్తుందా? అదేదో లోకం తెలియక తొందరపడి ఎలుకల ముందు మింగి చావబోయింది. బంగారం వచ్చి వైద్యం చేసి విషానికి అక్కించి కాపాడింది. అంతే జరిగింది. దీన్ని ఊరి వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళ ఇష్టానికి ఏదేదో ఊహించుకుని కట్టుకదలెళ్లారు. సరే, అదే నిజమైనా అది మేము వచ్చినప్పుడు మాతో చెప్పాలి కదా. కనీసం నువ్వైనా చెప్పద్దామా? ఏం చెప్పాలంటావే? అందర్నీ పిలిచి చెప్పడానికి అది చేసింది ఏమైనా ఘనకార్యమా? చెల్లెల జీవితం బాగు చేద్దామని వచ్చి నా జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళాక ఊళ్ళో అందరూ నన్ను మాటలతో పొడిచి చంపుతారు. వాళ్ళకేం సమాధానం చెప్పను. ఏం జరిగినా మంచిగా అనుకోవాలి. ఇది గీతోపదేశం రా. నాకు కూడా తెలియనంతగా ఏమిటి ఆలోచిస్తున్నారు డేవిడ్? డేవిడ్, ఏమిటి ఆలోచిస్తున్నారు? నీ కొడుకు చేసిన ఘనకార్యం గురించే. ఈ రాస్కల్ హాస్టల్లో ఉంటున్నాను అబద్ధం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి తానెవరో చెప్పకుండా అమాయకురాలు మనసు చెడగొట్టాడు. నేనెవరు మనసు చెడగొట్టలేదు డాడీ. యూ షడప్. నాతోనే అబద్ధాలు చెబుతావా? నువ్వేం చేయకపోతే వాళ్ళు పెళ్లి సంబంధానికి ఎందుకు వస్తారు? నువ్వెవరో తెలియగానే ఎందుకు కోపడతారు? నేను ఆ అమ్మాయికి ఎలాంటి అవసరం చూపలేదు. ఎవరి పని వాళ్ళు చూసుకోండి. చూడు ఎలా మాట్లాడుతున్నావు. గాయత్రికి పెళ్లి జరగకపోవడానికి వీరే కారణం అని ఊరంతా చెప్పుకుంటే నాకు అవమానంగా ఉంది. వీడు చూడు. ఆ దిగులు మీకు అవసరం లేదు. దాని పెళ్లేర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏమిటి? గాయత్రి గురించి మనం దిగులు పడిన అవసరం లేదు. సులోచన వాళ్ళ చిన్నమావయ్య కొడుక్కి గాయత్రినిచ్చి చేస్తున్నారట. పెళ్లి పనులన్నీ మొదలయ్యాయట. ప్రైజ్ లార్డ్. ఇంకా నయం, మన మీదకి నిందొస్తుందేమో అని భయపడ్డాను. ఈ మాట విన్నాక మనసుకు తృప్తిగా ఆనందంగా ఉంది. అవును, నీకెవరు చెప్పారు? మీనాక్షి చెప్పింది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాయత్రి పెళ్లికి ఒప్పుకోవడం జరగదు. నోరు ముయిరా. నువ్వు ఆ ఇంటికి వెళ్లి చేసిన గొడవ చాలు. ఆ సమస్య తీరి ఆ అమ్మాయి ఓ ఇంటిదైతేనే మాకు మనశ్శాంతి.
అనవసరంగా వాదించి మా మనసులకు బాధ కలిగించుకో. చనిపోయిన వారికి జరిపే అంత్యక్రియలు కర్మ వీటికి కుల మత భేదాలు లేవు. ఎవరికి వారు నిర్ణయించుకున్న పద్ధతి ప్రకారం వారు చేస్తున్నారు, చెయ్యాలి. యువతరం కూడా నాగరికతతో కాలానుసారం విజ్ఞాన యుగంలో ప్రతిదీ హేతుబద్ధంగా చూసేవారు కూడా దీని దయతో కాస్త ఆలోచించాలని కోరుతున్నా. మనం అందరము మన తల్లిదండ్రుల్ని దైవాలుగా భావిస్తున్నాం. అమ్మా నాన్నల్ని పూజిస్తే అంతే చాలు. అంతకన్నా గొప్ప పూజ లేదు లోకంలో. పరమేశ్వరుడు లోక ప్రదక్షిణ చేయమన్నప్పుడు వినాయకుడు తల్లిదండ్రులనే ప్రదక్షిణ చేశాడు. మనుషులుగా జన్మించిన వారు, అందులోనూ పుత్రునిగా జన్మించిన వారు మనస్ఫూర్తిగా చేయవలసిన ముఖ్యమైన బాధ్యత ఇది. జీవించి ఉన్నా మరణించి ఉన్నా బిడ్డ తండ్రికి చేయవలసిన కర్తవ్యాలున్నాయి. దాని పేరే కర్మ. కర్తవ్యం పేరు కర్మ. అవును, కర్మ అంటే చర్య అని అర్థం. అమ్మా నాన్న, తోడబుట్టిన వాళ్ళు, వివాహ బంధం ద్వారా వచ్చే భార్య, పుట్టే సంతానం, వీళ్ళంతా మనం ఇష్టపడి కలుపుకునేవారు కాదు. విధి నిర్ణయం ప్రకారం మనకు ఏర్పడుతున్న బంధాలు. బంధాలను మనం తరచూ అంటుంటాం, దానికి ఏమిటి అర్థం? మనం ఎన్నుకోలేని, ఎన్నుకోవడానికి వీల్లేని, మనల్ని కదలకుండా కట్టిపెట్టేసేదానికి పేరే బంధం. ఆ బంధాలే మానవుడికి సొంతం. వాళ్ళ కోసం మనం, మన కోసం వాళ్ళని నమ్మి అందరూ విధి ప్రభావంలో ఒక స్థితిలో ఒకటిగా కలిసి ఆ బంధాలకు కట్టుబడి ఉంటారు. ఇవన్నీ తాత్కాలికమైన సంతోషం కోసం ఏర్పడ్డ బంధాలు కావు, శాశ్వతమైన బంధాలు. చనిపోయిన తర్వాత కూడా కొనసాగేటువంటి బంధాలు. ఓహో, అలాగా? అవును, మనిషి ఓ యాత్రికుడు, ఓ బాటసారి. అతను చనిపోయిన తర్వాత కూడా అతని పయనము, ఆ బంధాలు అతనికి చేసే కర్మలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ విధంగా మానవుని యొక్క బంధాలు సామాజికంగా పెంపొందటానికి ఆ దేవుడు అనేక విధాలైన అవకాశాలు కల్పించాడు. ఇది నేను చెప్పటం లేదు, వేదాలు చెప్తున్నాయి. అది ఎలా, ఎందుకు అని మీరు అడుగుతారు. దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు మరణం అనే శాశ్వతమైన నిర్ధారించబడిన సంఘటన గురించి చెప్పాలి. గొంగళి పురుగు ఉంది కదా, అది ఒక ఆకు నుండి ఇంకొక ఆకుకు మారేటప్పుడు రెండో ఆకు బాగా పట్టు చిక్కిన తర్వాతే మొదటి ఆకుతో ఉన్న బంధాన్ని తెగతింపులు చేసుకుంటుంది. అదేవిధంగానే మరణం అనే సంఘటన జరుగుతున్నప్పుడు మన జీవుడు మరో జన్మకు తగిన పట్టు దొరికిన తర్వాతనే మొదటి శరీరాన్ని వదిలేస్తాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే అయోమయాన్ని, అర్థం కాని భయాన్నే మరణ భయం అంటాం. మరణించిన తర్వాత మనిషిలోని జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఏం జరుగుతుంది? ఆ విషయం తెలియజేయండి. దాని గురించి రేపు చెప్తాను. అంతకు ముందుగా మరో విషయం ఉంది. రోజు మనం భోంచేసే ముందు కాకి ఒక ముద్ద పెడతామే, ఎందుకో తెలుసా? మన పెద్దలు మనం పెట్టిన ఆ పిండాన్ని కాకి రూపంలో వచ్చి సంతోషంగా స్వీకరిస్తారు. అది మాత్రమే కాదు, ఆ పిండం మీద తిలోదకాలు జల్లి ఆ పిండాన్ని నేల మీద పెట్టకుండా ఏదైనా గోడ మీద పెట్టాలి. కారణం, పెద్దలు స్వీకరించే ఆహారాన్ని కుక్కలు ముట్టుకోకూడదు కదా, అందుకు. ఇవన్నీ షుగర్ కోటెడ్ పిల్స్. డోసేజ్ ఎక్కువైనా తప్పు లేదు, దోషము లేదు. నన్ను మీరు అడిగినవి చెప్తాను, మీకు అవసరమైనవి చెప్తాను. ఇదొక పెద్ద సముద్రం. కర్మ చేయటం అనేది ఎంతో పెద్ద గొప్ప విషయం. దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఇవాళకి మీరు బయలుదేరండి.